హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా ఏమి రుచి. ఈరోజు మనం నెత్తళ్ళ పకోడీ ఎలా తయారు చేయాలో చూద్దాం. వీటిని పచ్చి నెత్తళ్ళు అంటారు. వీటిని ఇలా నీట్గా క్లీన్ చేసుకుని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. అండ్ మ్యారినేషన్ కోసం ఒక స్పూన్ కారం, అలానే టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు పేస్ట్, అలానే కొద్దిగా గరం మసాలా, ఒక నిమ్మ చెక్క యాడ్ చేసుకోవాలి. దీన్నంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పచ్చినెత్తలను వేసి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇదంతా మొత్తం అంతా పట్టేలాగా బాగా కలుపుకొని పెట్టుకోవాలి. కొద్దిగా బైండింగ్ కోసం ఇందులో మనం ఒక స్పూన్ శనగపిండి, అలానే ఒక హాఫ్ స్పూన్ వరిపిండి యాడ్ చేసుకోవాలి. దీనికి కూడా నీళ్ళేమి యాడ్ చేయని అవసరం లేదు. ఇది కూడా మొత్తం అంతా కలిసేలాగా కలిపితే మనం రాసిన మసాలా అంతా కూడా ఫిష్కి బాగా పట్టి ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ ఆయిల్ యాడ్ చేయని అవసరం లేదండి, ఎందుకంటే ఈ చేపలు చిన్నగానే ఉంటాయి కదా. యాడ్ చేసుకుని ఇప్పుడు చేపలన్నిటిని మనం కాగిన నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది సిమ్లో పెట్టాల్సిన పనేం లేదండి, ఈ చేపలు త్వరగానే ఉడికిపోతాయి. ఇలా పకోడీ వేస్తున్నట్టు అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. వేగిన తర్వాత అన్నీ ఒకదానికొకటి అంటుకోకుండా సెపరేట్ అయిపోతాయి. ఇలా మంచి గోల్డెన్ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో మనం కొద్దిగా జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా డీప్ ఫ్రై చేసుకుని తీసుకుంటే ఈ ఫిష్లోకి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, మన పచ్చిమిర్తళ్ళ పకోడీ రెడీ అయిపోయింది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది సాంబార్, రసం, ఇలా ఎందులోకైనా సరే సైడ్ డిష్గా కానీ స్టార్టర్గా కానీ చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.